ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వచ్చే ఆదివారం హైదరాబాద్ లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కార్యక్రమంలో హిందీ మాధ్యమంలో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆవిష్కరించారు. గురువారం జరిగిన యూకే పార్లమెంటరీ ఎన్నికలు 2024లో ప్రధాని రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో యూకే పార్లమెంటు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇక 14 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వానికి ముగింపు పడబోతోందని పేర్కొన్నాయి. గురువారం భారత ఆటగాళ్లను సన్మానించేందుకు ముంబైలో నిర్వహించిన విజయ్ పరేడ్ స్వాగత కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. మరైన్ డ్రైవ్ నుంచి వాకెట్ స్టేడియం వరకు ఓపెన్ బస్ లో ప్రయాణించారు.